హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహి వ్లాగ్స్ 1, 2. ఈరోజు మన వీడియో వచ్చేసి పీర్ల పండగ అండి. మా ఊర్లో పీర్ల పండగ అయితే చేస్తున్నారు. వీడియో అయితే పెడుతున్నాను. అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అలాగే మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మేమైతే పీర్ల పండుగ రోజు ఇలా నైవేద్యాలు అయితే తీసుకెళ్తామండి. పూలదండలు, బాసికాలు, కొబ్బరికాయ అన్ని తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర సమర్పిస్తామండి. మాకైతే 3 పీర్లు ఉన్నాయండి. భాస్కర్ పీరు, చిన్న పీరు, పెద్ద పీరు అని. వాటికైతే బాస్కాలు, పూలదండలు అన్ని తీసుకొని అయితే వెళ్తున్నాం అక్కడికి. ఇలా తప్పెట్ల మీద కావిడితో వెళ్ళి తీసుకెళ్తాము. చూశారు కదా, అందరం కలిసి వెళ్తున్నాము. వీడియో కొంచెం క్లారిటీగా లేదు, నైట్ టైం కదా. గుండం చుట్టూ అయితే 3 రౌండ్లు తిరిగి ఇలా లోపలికైతే వస్తామండి. ఇగోండి మా ఊరు పీర్ల స్వాములు ఎలా ఉన్నారో చూసేయండి మీరు కూడా. మనం తెచ్చిన నైవేద్యాలన్నీ ఇక్కడ పెడితే వాళ్ళ భాషలో వాళ్ళు చదువుతారండి. ఆ తర్వాత మనం తెచ్చిన నైవేద్యాలన్నీ దేవుడికి సమర్పించి పూలదండలు, బాసికాలు అవన్నీ వేసి కొబ్బరికాయకి పైన జుట్టు లేకుండా తీసేసి కొబ్బరికాయ అయితే కొట్టాలి ఇక్కడ. ఇక్కడైతే మా చిన్న మామయ్య ఒక పీరుకైతే చిన్న గొడుగు అయితే తెచ్చాడండి. కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెట్టి దేవుడికి దండం పెట్టుకొని బయటకైతే వెళ్తారు. ఖచ్చితంగా పీర్ల సావిట్లోకి వచ్చినప్పుడు ముసుగైతే వేసుకొని దండం పెట్టుకోవాలి. నిండు పండగ రోజు అయితే ఎవరైతే పిల్లలు లేని వారు ఉంటారో వాళ్ళకైతే దేవుడి దగ్గర నిండు పండగ రోజు మొక్కుకొని దేవుడికి ఏదైనా కానుకలు తెస్తామని మొక్కుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారని మా ఊర్లో వారి అందరికీ నమ్మకం అండి. మా ఊరి పీర్ల పండుగ అయితే 5 రోజులు సెలబ్రేట్ చేస్తారండి. పీర్ల పండుగ చేసిన 4 రోజులు బాగా సందడిగా ఉంటారు. పీర్లు ఎత్తే ముందు లేడీస్, జెంట్స్ అందరూ కలిసి గేమ్స్ ఆడుకుంటా డాన్స్లు అలా వేసుకొని బాగా ఎంజాయ్ చేస్తారు పండగనైతే.
అట్ట పెట్టాలా వీడియో ఆఫ్ చేసి మళ్ళీ